ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ అండ్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఈ బిజినెస్ పరంగా స్లో డౌన్ లో ఉన్నా కూడా హైదరాబాద్ లో మాత్రం ఇట్స్ వెరీ గుడ్ అనేసి కొన్ని ఆర్టికల్స్ రావడం చూస్తున్నాము. బాగుంది అని అంటున్నారు. అంటే ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, అంటే 2025 నుంచి మనం 2026 వరకు చూసుకుంటే ఒకసారి డీటెయిల్ గా. హైదరాబాద్కి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. మన హిందీలో డైలాగ్ చెప్తా, హమ్ కిసీసే కమ్ నహీ. అప్పట్లో సూపర్ డూపర్ హిట్, మేబీ 25-30 years బ్యాక్. అంటే అర్థం ఏంటంటే, మనం దేనికి కూడా నెంబర్ 2 పొజిషన్ కాంప్రమైజ్ కాము. వెదర్ యువర్ పాపులేషన్, యూఆర్ నెంబర్ 1, డయాబెటిక్స్ యూఆర్ నెంబర్ 1, క్యాన్సర్ యూఆర్ నెంబర్ 1, అదేవిధంగా డ్రగ్స్లో నెంబర్ 1, అన్నింటిలో కూడా మనం ఐటీలో నెంబర్ 1, కంప్యూటర్స్లో నెంబర్ 1, యూనివర్సిటీలో నెంబర్ 1, పెద్ద పెద్ద ఆఫీసులు ఉండటంలో మన ఏరియాలో ఉన్న ఆఫీసులు మిగతా. ఎందుకంటే హైదరాబాద్కి ఆ బ్రాండ్ వచ్చేసింది. బ్రాండ్ హైదరాబాద్ అని కొంతకాలం సీఎం గారు, లాస్ట్ సీఎం ఈ సీఎం మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఎస్పెషల్లీ బ్రాండ్ హైదరాబాద్ అనేది ఎక్కువ మాట్లాడతారు. సో బ్రాండ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం. రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే ఆ ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. దాన్ని నెక్స్ట్ వచ్చిన సీఎంలు, మంత్రులు అందరూ కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి బ్లాక్ బస్టర్ చేశారు. మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్తే కనుక ప్రపంచంలో దాదాపు 170-180 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, హోటల్కి వెళ్తే హైదరాబాద్ బిర్యానీ అని ఉంటుంది ప్రతి కంట్రీలో, నాట్ ఇండియా. అమెరికాకి వెళ్ళిన హైదరాబాద్ బిర్యానీ. సో దట్ ఈస్ ది బ్రాండ్ విచ్ వీ గాట్ in terms of quality, in terms of pollution, in terms of friendliness, in terms of the culture, in terms of tradition. సో ఆ విధంగా ఇప్పుడు ఇన్వెస్టర్లు, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా స్కాన్ చేస్తారు. టుడే మన యూట్యూబ్, సాటిలైట్ ఛానల్, మీడియా వల్ల అవేర్నెస్ అనేది బాగా, మంచి అవేర్నెస్ భావించుతున్నారు, చెడ్డ అవేర్నెస్ కూడా భావిస్తున్నారు. పిల్లలు ఎంతోమంది పాడైపోతున్నారు ఈ ఛానల్స్ చూసి. లేనిపోయిన ఐడియాలు ఇస్తారు. మర్డర్స్ ఇట్లా చేయొచ్చు, అది ఇలా చేయొచ్చు, దొంగతనంగా ఎలా చేయొచ్చు. నేను ఎవరో చూపించారు, పాలల్లో కూడా మొత్తం చీటింగ్ ఏవో కలుపుతున్నారు. నొరగడానికి, పాలు ఇరక్కుండా ఉండడానికి బాండింగ్, కెమికల్. అది చాలా హానికరం. దాని వల్ల పాలు తాగకపోవడం బెటర్. తాగి మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన వైట్ గుని ఏవి టచ్ చేయడంటే పాలు, పెరుగు, బటరు, రైస్, ఉప్పు, షుగరు ఇవన్నీ టచ్ చేయడంట. అందుకని ఆయన ఆరోగ్యం అట్లా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ ఎందుకు చూస్తానంటే, ఇండియా మొత్తానికి చూసుకుంటే హైదరాబాద్ 177 కోట్లు పర్ ఎకరం పెట్టినా, ఈవెన్ టుడే రియల్ ఎస్టేట్ చీపర్ కంపేర్ టు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ఆ కంట్రీస్లో చూసుకు, పూణే అన్నది చీపర్ ఉంది. ఎందుకంటే మనకి ల్యాండ్ అవైలబిలిటీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, గ్రీన్ బెల్ట్ బాగుంది, 111 బాగుంది. అంటే మనకి 4 నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్లో చూసుకుంటే 100-120 కిలోమీటర్ దూరం వెంచర్స్ అవుతున్నాయి. అంటే పీపుల్ టుడే, ఒకప్పుడు యాదగిరిగుట్ట, లేకపోతే షాద్ నగర్, లేకపోతే సంగారెడ్డి చాలా దూరం ఊరికి వెళ్ళి వచ్చిండు. సంగారెడ్డి అన్నింటి ఆఫీస్కి వస్తున్నారు రోజు. ఇప్పుడు ఈస్ట్ నుండి వెస్ట్కి శాలరీస్ కోసం, జాబుల కోసం వస్తున్నారు. 33% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ కమ్స్ ఫ్రమ్ ఈస్ట్ సిటీ. కేటీఆర్ గారు ఉన్నప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ అని పెట్టాము, లాస్ట్ ఇయర్ మాట్లాడాను. అంతమంది లుక్ ఈస్ట్ అంటే అందరూ వెస్టే చేస్తున్నారు, ఇటు తిరిగితే ఈస్ట్ కూడా కనిపిస్తుంది, చూడండి రా బాబు అని. ఒక నగ్న సత్యం ఏంటంటే, 25-30 సంవత్సరాల క్రితం విజయవాడ హైవే టాప్ ఉండేది రియల్ ఎస్టేట్. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్. సో మళ్ళీ పూర్వ వైభవాన్ని తేవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి, పాలసీలు రాస్తున్నారు, అన్నీ వర్క్ చేసి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే వర్డ్ చాలా టఫ్ వర్డ్, చాలా మంచి వర్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే కనెక్టివిటీ వస్తుంది. కనెక్టివిటీ అంటే ఏంటి? రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, తర్వాత ఇండస్ట్రియల్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఫార్మాసిటీ, ఫార్మాసిటీ తీస్తాను అనుకోండి. సో ఇవన్నిటి వల్ల జనాలకి ప్రోడక్ట్ అప్రిషియేషన్ బాగా అవుతుంది. రేటు ఎంతైతే పెట్టామో దానికి మల్టీఫోల్డ్ రిటర్న్స్ వస్తున్నాయి. కాబట్టి ఇంకోటి, ఢిల్లీలో పొల్యూషన్ ప్రాబ్లం, బాంబేలో స్కేర్సిటీ ఆఫ్ ల్యాండ్స్, బెంగళూరులో ట్రాఫిక్. సో రకరకాల హైదరాబాద్ అనేది ఇవన్నిటికీ కొద్దిగా దూరంగా ఉందనే మాట చెప్పవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారు, ఇక్కడ పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. ఒకటి సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది కేవలం ఉండడానికే కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఫ్యూచర్లో ఇవాళ పెడితే 10 రూపాయలు 100 రూపాయలు అవుతుంది అనే
మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ మన గవర్నమెంట్స్ మార్కెట్ చేయగలుగుతున్నాయి, షోకేస్ చేస్తున్నాయి, బ్రాండింగ్ చేస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంది, సెక్యూరిటీ ఉంది, అప్రిషియేషన్ బాగా వస్తుంది. సో అందరూ మొత్తం ఎంటైర్ గ్లోబల్ ఎన్ఆర్ఐస్ దగ్గర నుండి కూడా దే ఆర్ లుకింగ్ హైదరాబాద్ ఎస్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. సో ఇది ఒక మెయిన్ కారణం. ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదికల ప్రకారంగా చూసుకుంటే సార్, ఐపీసీ అంటే ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ, దానికి ఏంటంటే చాలా మంది జేఎల్ఎల్ ఉంది, సిబిఆర్ ఉంది, అట్లా రకరకాల కేపీఎంజీ ఉంది, రకరకాలు ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ ఏం చేస్తారు, స్టడీ చేస్తారు. ఆ స్టడీ చేసినప్పుడు ఏమర్థమైందంటే 12 to 15% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ వస్తుంది. సో దానికి అర్థం ఏంటంటే జనాలు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఆ రీసెర్చ్ సర్వేలో కూడా రీకన్ఫర్మ్ చేస్తారు, మీరు ఇక్కడ పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి అతికి లాభాల్లో బయటకు వస్తుంది, తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేట్ అయ్యే ఛాన్సులు బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ ట్రెండ్ చూసుకుంటే సార్ మన మంచి రిటర్న్స్ వస్తున్నాయా అంటే 120% వస్తున్నాయి. ఎందుకంటే రిటర్న్స్ అవ్వతే గ్రోత్ రాదు కదా, గ్రోత్ అది మన మైనస్ అవ్వాలి కదా. ఇప్పుడు మనకి స్లోగా రియల్ ఎస్టేట్ కూడా పికప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక లాస్ట్ 1.5 yearsలో కొద్దిగా మందగుడితనం ఉన్నా ఇప్పుడు పికప్ అయ్యి ఛాన్స్ కొద్దిగా ఒక 10-20% మార్కెట్ పెరిగిందనే చెప్పాలి. రానున్న మేబీ నెక్స్ట్ 2-3 yearsలో డెఫినెట్గా ది మార్కెట్ ఈజ్ గోయింగ్ టు పికప్. పాత వైభవం రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకొద్ది టైం పట్టినా అక్కడక్కడ కొన్ని స్లోను, కొన్ని ఏరియాలు బాగా అండ్ కొత్త ఏరియాలోకి వెళ్తే మీరు 2 tiers కానీ వెళ్తే కనుక రేట్లు చాలా చీప్ ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ జోన్లో 10,000 per square feet ఉంటే ఈస్ట్ జోన్లో 5,000 దొరికిపోతుంది. ఎందుకంటే అందరు ఇక్కడే పడుతున్నారు, ఆల్ డైరెక్షన్స్. అక్కడ తేడా వస్తుంది. అందుకని ఇప్పుడు ఈస్ట్, సౌత్, నార్త్ కూడా పికప్ అయితే ఇప్పుడు కొంపల్లి హైవే కానీ, వరంగల్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, సాగర్ హైవే కానీ, ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయన్నమాట చెప్పచ్చు. సో ఒకసారి 10 మంది ఉంటే 100 మంది, 1000 మంది, 1000 మంది వచ్చేస్తారు. ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ఫ్యాక్టర్ ఇస్తుంది, అది కంటిన్యూ అవుతుంది. మేబీ నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ 10 years వీఆర్ గోయింగ్ టు రాక్. అంటే 2026లో రియల్ ఎస్టేట్ స్వర్ణయుగంలో మారే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తం 2026లో అయిపోతుంది, బట్ ఆ స్వర్ణయుగం మారడానికి మార్పు అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.